ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో కూటమి నాయకుల ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నాయని వైసీపీ నాయకులు అజయ్ కుమార్, నల్లాని బాబు, వాసు యాదవ్ ఆరోపించారు. ప్రశాంత నగరంలో కూటమి నేతల ఆగడాలు రౌడీయిజంతో అలజడి రేపుతోందని విమర్శించారు. టీడీపీ జనసేన ఆధిపత్య పోరులో భాగంగా శుక్రవారం రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారని, ఇలాంటి ఘర్షణలతో ఆధ్యాత్మిక నగర ఖ్యాతిని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిందే తడువుగా గడిచినటువంటి కాలం మొత్తం చిన్న చిన్న వ్యాపారస్తులని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతూ నగరంలో రౌడీజము, గూండాయిజము చేసేటువంటి ప్రవృత్తి కలిగిన వారిని ప్రజాప్రతినిధులు పక్కన పెట్టుకొని తమ సొంత అవసరాల కోసం వాళ్ళని వాడుకునే దశలో వారి ఆగడాలు పెచ్చుమీరిపోయి ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనలతో విరాజిల్లేటువంటి తిరుపతి నగరం నిత్యం వెంకటేశ్వర స్వామి మంత్రోచ్చారణలతో, వేద మంత్రాలతో, అభిషేకాలతో తొలతూగేటువంటి తిరుపతి నగరం నేడు రక్త తర్పణాలు కురిపిస్తున్నాయి అని అంటే కూటమి గూండాల యొక్క పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నిన్నటి రోజున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు నేరుగా దాడులకు పాల్పడి తమ ఆధిపత్యాన్ని చూపించుకునేటువంటి క్రమంలో ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈరోజు వారు చేసే చర్యల వల్ల తిరుపతి నగరం రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా పవిత్రమైన నగరం అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. రోజు లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ వెళ్తూ ఉంటారు. వారంతా కూడా తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఆగడాలను చూసి బెదిరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మునిశేఖర్ రాయల్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సోదరుడు రాజు రాయల్, ఆయన మీద దాడి జరిగినట్టుగా ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆధారాన్ని మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇదేనా తిరుపతి నగరంలో ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారు నెలకొల్పుతున్నటువంటి శాంతి భద్రతలో అడుగుతున్నాము. ఇవేనా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలు ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారని మేము స్థానిక శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారిని అడుగుతున్నాము. తిరుపతి నగరంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో శాంతి తొలతూగినటువంటి విషయాన్ని తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. సంస్కృతి సాంప్రదాయాలని, వేడుకలని అత్యంత వైభవంగా జరుపుకుంటూ తిరుపతి అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని అనేక రకమైన మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, పార్కులు, క్రికెట్ స్టేడియంస్ ఇలాంటివన్నిటిని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అయితే ఈరోజు కూటమిగా కలిసి ఉండి చీలికలు పేలికలుగా చీలిపోయినటువంటి కూటమి నాయకులందరూ తిరుపతిలో గూండా ముఠాలుగా తయారయ్యి ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రూపును ఏర్పరచుకొని తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చస్తూ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఒకవైపు సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆధిపత్యాన్ని జోలికొచ్చినప్పుడు మేము కూడా తీసిపోము అన్నట్టు ఉద్దేశంతో వాళ్లకు వాళ్ళే కొట్టుకుంటూ ఈరోజు ప్రజలకు ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ గుండాలు, జనసేన గుండాలు చేస్తున్నటువంటి చర్యలని తీవ్రంగా ఖండిస్తూ ఈ తిరుపతి మహానగరంలో గ్రేటర్ ప్రతిపాదన వచ్చినటువంటి తరుణంలో చిన్న చిన్న విలేజ్లు సైతం రేపు గ్రేటర్లో కలవబోతున్న ఈ పరిస్థితుల్లో తిరుపతి నగరంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు. తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులు గారికి ఏమాత్రం తిరుపతి ప్రజల మీద శ్రద్ధ ఉన్నా ఇమీడియట్గా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ఆయన పాలన ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ చాలా సంఘటనలు జరిగాయి.
రైల్వే స్టేషన్ ప్రాంతంలో షాపులను ఆక్రమించేటువంటి క్రమంలో జనసేన నాయకులు వ్యవహరించినటువంటి తీరు భాష మనమంతా కూడా చూసిందే. ఒక బిర్యానీ సెంటర్ దగ్గర జరిగినటువంటి గొడవ కూటమి నాయకులు ఏ రకంగా ప్రవర్తించారో మనంతా కూడా తెలిసినటువంటి విషయమే. ఇటువంటి సంఘటనలు ఎన్నో, చాలా భూకబ్జాలకు పాల్పడినటువంటి ఘటనలు చూసాం. ఈరోజు ఇవన్నిటినీ కూడా గమనిస్తూ ఎందుకు ఈ కూటమి నాయకుల్ని ఎన్నుకున్నామా అని చెప్పి బిత్తరపోయేటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి ప్రజల వంతైంది. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇదేనా సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న వేరే ప్రాంతంలో కూడా రాజోలు ప్రాంతంలో అదే జనసేన పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన ముఖ్య అనుచరుడు ఈ పండగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో మన ప్రజలకి ఊపు రావాలంటే మీరు వేసుకున్నటువంటి పై వస్త్రాలని తీసేసి లో వస్త్రాలతో డాన్సులు వేయండి అని చెప్పినారంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది ఈ కూటమి ప్రభుత్వ పాలనకని మేము చెప్తూ ఖచ్చితంగా తిరుపతి నగరంలో ఇటువంటివి తిరిగి రిపీట్ కాకుండా చూడాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం అసమర్థ పాలన. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నారావారిపల్లిలో ఉంటూనే ఇక్కడ దాడులు జరుగుతున్నాయంటే శాంతి భద్రతలు ఎంత లోపించినాయో ఈ సంఘటనే దానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు చేతి రాతలు ఇరగదీస్తాను అని చెప్తారు కదా, మీరు చేతి రాతలు అరగదీసేది ఇలాంటి రౌడీలకు అరగదీయాల, ఇలాంటి గుండాలకు అరగదీయాల. తిరుపతిలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం పచ్చతోరం లాంటి తిరుపతిని సర్వనాశనం చేసి పెడుతున్నారు ఈ కూటమి నేతలు. ఈ కూటమి నేతలకి ఈ పోలీసు వారు కూడా దీనిపైన శ్రద్ధ తీసుకొని శాంతి భద్రతలు కాపాడాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితుల మీద దాడులు మొన్నటికి మొన్న మందా సాల్మాన్ అనే పల్నాడు జిల్లాలో దళితుల్ని తీవ్రంగా నరికి ఇనపరాడులతో కొట్టి చంపినారు. రాష్ట్రం ఒక తిరుపతే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచే పరిస్థితే లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన తిరుపతిని మనం కాపాడుకోవాలా. ప్రతి ఒక్కరూ దీని మీద తీవ్రంగా ప్రతిఘటించాలా. ఈ రౌడీ మూకల్ని ఏరేసే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలా అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలలుగా తిరుపతి పుర ప్రజలు, సామాన్యులు, ప్రత్యేకించి భక్తులు మాట్లాడుతున్న ఒకే ఒక నినాదం, ఏందిరా మనకి కర్మ అనే ఒక నినాదాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి తిరుపతి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి జనసేనకు సంబంధించిన శాసనసభ్యులు శ్రీనివాసులు గారు ఆయన పెట్టుకున్న ఏకైక ప్రథమ ఎజెండా డబ్బు సంపాదన. మరి దీంట్లో భాగంగా తిరుపతిలో ఏ మూలకెళ్ళినా కూడా వసూలు చేయడం, అది తోపుడు బండ్ల కాడి నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లు పెట్టుకున్న వరకు ప్రతి ఒక్క చోట జనసేన మరియు కూటమి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్న సంగతి తిరుపతి ప్రజలకి మనకి అందరికి కూడా బాగా తెలుసు. మరి ఈ గొడవలకన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అనంటే ఆ వసూళ్ల భాగాలే కారణం ఏమో అనే అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు, తిరుపతి పుర ప్రజలుగా తిరుపతి ప్రజలందరికీ కూడా కలుగుతోంది. ఎందుకు అనంటే పదుల సంఖ్యలో గొడవలు, ఈ గొడవలు 2 రకాలుగా విభజిస్తే, ఒకటి ఈ కూటమి నాయకులందరూ కూడా వెళ్ళి సామాన్యమైన ప్రజల మీద పడడం, అది తోపుడు బండ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్లో ఉండే సైట్లు కావచ్చు. రెండో దాడుల్లో ప్రధాన కారణం ఏముంటుందిరా అంటే వసూల్లో భాగంగా నీకింత నాకింత అనే వసూల్లో భాగంగా వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు గొడవ పడడం మనమందరం కూడా చూస్తున్నాం. ఇది మంచి పద్ధత అని ఈ తిరుపతి శాసనసభ్యులు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు డబ్బే
ప్రధానంగా పరిపాలించాలి అని అనుకుంటే తిరుపతి ప్రజలు అతి త్వరలోనే మిమ్మల్ని తరిమి కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పక్క చూస్తే ఏ డిస్ప్యూట్ సైట్ని కదిలించినా డైరెక్ట్గా శాసనసభ్యుల సంబంధించిన కుమారులో లేకపోతే ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడమో చూస్తున్నాం. మరి ఓ పక్క చూస్తుంటే సామాన్యమైన తోపుడు బండ్లు కాడ ఏంట్రా అంటే ఓ పక్క చూస్తే తెలుగుదేశం నాయకులు, ఓ పక్క చూస్తే జనసేన నాయకులు, వీళ్ళందరూ ఈ భాగం నాది, ఈ షాప్ నాది, దీంట్లో వచ్చే వాటా నాది, ఈ దీంట్లో వచ్చే వాటా నాది అని సందుల్లో కొట్లాడుకునే పరిస్థితి గత 18 నెలలుగా మనం చూస్తున్నాం. రాత్రి జరిగిన గొడవ కూడా అదేనేమో అని మా అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. మరి ఓ పక్క చూస్తే పోలీస్ శాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో చూపించే శ్రద్ధ మరి దీని మీద కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా సూచిస్తూ ఇప్పటికన్నా మీ ప్రవర్తనని పద్ధతిని మార్చుకోకపోతే తిరుపతి ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టి తిరుపతిలో లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తూ పోలీస్ శాఖ నిన్న జరిగిన ఘటన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి, ఎందుకోనంటే ఆ వీడియోలో తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. ఆ వీడియోలో బాహాటంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు బాహాటంగా మేము ఎమ్మెల్యే సొంత అనుచరులము, సొంత మనుషులము అని చెప్పడం ఆ వీడియోలో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఆ దాడికి పాల్పడిన వ్యక్తుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు పదే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుపతిలో కానీ ఈ యొక్క 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది, ప్రశాంతమైనటువంటి తిరుపతి మనకి అందుబాటులో ఉండదు అని చెప్పి పదే అభినయ్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ యొక్క మాటలన్నీ కూడా నిజమైనటువంటి పరిస్థితి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఏదో ఒక అసాంఘిక ఘటన తిరుపతిలో వెలుగులోకి వస్తూనే ఉంది. మరి నిన్నటికి నిన్న జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయంటే తిరుపతి ప్రజానికాన్ని, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి పవిత్రతని దెబ్బతీసేటువంటి రీతిలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి దాడులు తిరుపతిలో మంచి పద్ధతి కాదు. తిరుపతిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా సౌహృద్భావ రీతిలో ఒకరితో ఒకరు మెలిగేటువంటి పరిస్థితి తిరుపతిలో ఉంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాజకీయ విద్వేషాలు, వ్యక్తిగత దాడులు, ఈ రకమైనటువంటి రక్త గాయాలతో తిరుపతి పవిత్రతకి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు రాజకీయ పోకడలు ఉన్నాయి. ఈ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బలహీనులైనటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులని బెదిరించడము, వసూళ్లకు పాల్పడము, అదేవిధంగా రాజకీయ ఆధిపత్యం కోసం కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు నాదంటే నాది, నాదంటే నాది పైచేయి అంటూ ఒకరి మధ్యలో ఒకరు ఆధిపత్య జులుం ప్రదర్శించడం తిరుపతిలో పరిపాటైపోయింది. ఈరోజు ప్రజలకేదో మంచి చేస్తారు, ఈ పార్టీల అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు బాధలు తీరుతాయని నమ్మి అధికారాన్ని కట్టబెడితే తీరా వీళ్ళ యొక్క అంతర్గత గొడవలతో ప్రజాసేవని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పరపతి కోసం, వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం నిత్యం తిరుపతిలో గొడవల సంస్కృతికి తెరలేపుతున్నాయి 3 పార్టీలు కూడా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కృతి. ఈ రకమైనటువంటి సంస్కృతి గతంలో తిరుపతిలో ఏనాడూ లేదు. కాబట్టి ఇకనైనా ఈ 3 పార్టీల కూటమి నాయకులు దయచేసి ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలికి ప్రజలు నమ్మి మీకు ఇచ్చినటువంటి అధికారంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. ఈ రకంగా బహిరంగంగా దాడి చేస్తూ రక్త గాయాలను చేస్తూ ఏ రకమైనటువంటి సంస్కృతిని మీరు తిరుపతిలో అలవాటు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి పద్ధతిని మీరు తిరుపతిలో అవలంబిస్తున్నారు? ఇదేనా తిరుపతి ప్రజలు కోరుకున్నది? ఈ రకంగా రాజకీయ దాడులు అవసరమా? రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైనటువంటి వ్యక్తిగత దాడులు అవసరమా?
ఈ రకమైనటువంటి సంస్కృతి తిరుపతిలో అవసరమా? ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీ యొక్క నాయకుల సమన్వయంతోనో లేదంటే అధికారుల సమన్వయంతోనో పరిష్కరించుకోవాల్సింది పోయి ఈ రకంగా బహిరంగంగా వ్యక్తిగతంగా భౌతిక దాడులకు తెగబడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇకనైనా ఈ రకమైనటువంటి దాడులను ఆపాలి. ఈ రకమైనటువంటి దాడులకు స్వస్తి పలికి మీకున్నటువంటి అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, ఈ యొక్క అధికారంతో తిరుపతిలో ఏ మూలను చూసినా ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రజలు ఈరోజు కనీసం సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారు. ఒక్కటంటే ఒకటి నూతన పింఛను విడుదల చేయలేదు ప్రభుత్వం. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలు, సిమెంట్ రోడ్ల సమస్యలు, ఈ రకంగా కోకళ్ళలో తిరుపతి ప్రజల సమస్యలతో సతమతం అయిపోతుంటే వాటిని పరిష్కరించేటువంటి దిశగా మీరు పని చేయకుండా ఈ రకమైనటువంటి విష సంస్కృతి మంచిది కాదు తిరుపతిలో. కాబట్టి ఇకనైనా మీరు ఆ దిశగా పని చేయాలని కోరుకుంటూ ఈ రకమైనటువంటి దాడులను ఆపాలని హితవు పలుకుతున్నాం.